నీళ్ళల్లో కడిగి గుడ్డతో తుడిచి ముక్కలు కోసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలు సైజు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కోసుకుని కాటన్ గుడ్డ మీద పెట్టి ఆరబెట్టుకోవాలి. ఆరినాక సాల్ట్, ఉప్పు, సాల్ట్, కారం, సాల్ట్, ఆవపిండి అడ్డకి అడ్డెడు ముక్కలకి అడ్డెడు ముక్కలకి సాల్ట్, కారం, సాలుడు, ఆవాలు, మెంతులు కలిపి మిక్సీ పట్టాలి. ఆ పిండి సాల్ట్, ఉప్పు అడ్డకి అర కేజీ. ఇలా కొలుసుకుని సాల్తో మిక్సీ చేసుకుని శుభ్రంగా బాగా అంత ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు అంతా ఇలా కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ముక్కలు దీంట్లో వేసుకొని కలుసుకొని దీంట్లో చాలంటే పావు కేజీ మెంతులు, 100 గ్రాముల మెంతులు, పావు కేజీ ఆవాలు అది అడ్డంటే చాలంటే ఇది పచ్చళ్ళు చూస్తున్నా. వచ్చేసింది నీకు పచ్చడి పెడతానని? వచ్చేసింది. నేర్చుకుంటున్నా అన్ని. నూనె తక్కువ పోసుకోవాలి, లేకపోతే ఉప్పు కరగదు. పావు కేజీ అంతా పోసుకోవాలి. తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు 3వ రోజు. ఒకేసారి పోస్తే కరగదు, ఉప్పు కరగదు. రేపు పొద్దున కల్లా ఒకటి వచ్చేస్తుంది. తింటా మాతో వచ్చి 3వ రోజున శుభ్రంగా చూసుకుని ఉప్పు అది సరిపోయిందో లేదో తెచ్చుకుని డిప్పలో వేసుకుని కలుపుకొని అడ్డకి అర కేజీ నూనె పోసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. అంతే. సంవత్సరం బారు ఎక్కువ నూనె పోసుకుంటే ఎంత ఎక్కువ నూనె పోసుకుంటే అంత నిల్వ ఉంటుంది. అది నూనె ఎక్కువ పోసుకుంటే బూజు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.